దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాం. గత కొన్ని సంవత్సరాల నుంచి మీతో మాట్లాడుతున్నాను. గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రపంచానికి ప్రార్థనా జీవితం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాను. దేవునితో ఎందుకు అధిక సమయం గడపాలో తెలియజేస్తున్నాను. ఎంతోమంది క్రమమైన ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకుని నాతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. వారికి నా హృదయపూర్వక వందనాలు. మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలని మీతో మాట్లాడుతున్నాను. ఎంతోమంది ఈ కార్యక్రమం ద్వారా, అలాగే నేను రాసిన పుస్తకాల ద్వారా, పత్రిక ద్వారా బలపడి, నేను అడగకపోయినా, నేను ఎప్పుడు ధనాన్ని గురించి టీవీలో మాట్లాడలేదు, నేను అడగకపోయినా ప్రతి నెల నాకు కానుక పంపుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే వాళ్ళు అడగకపోయినా వాళ్ళ కోసం 3 పనులు చేయాలని నేను ఈ విషయం మీకు చెబుతున్నాను. ఏంటంటే ఎవ్రీ మంత్, ప్రతి నెల ఒక 1000 రూపాయల కంటే ఎక్కువ కానుక పంపుతున్న వారు ప్రతి నెల ప్రపంచములో గొప్ప గొప్ప దైవజనులు, గొప్ప గొప్ప ప్రార్థనా పరులు, ప్రార్థన ద్వారా ప్రపంచాన్ని మండించిన వారు చాలామంది ఉన్నారు. డాక్టర్ బిల్లీ గ్రహాం, డాక్టర్ బెన్నీ హిన్, డాక్టర్ రైన్హార్డ్ బాంకే, డాక్టర్ పాల్ యాంగిచో, డాక్టర్ స్మిత్ విగ్గిల్స్వర్త్, డాక్టర్ మౌరిస్ సెరిల్లో, డాక్టర్ టిఎల్ ఆస్బాన్, డాక్టర్ క్యాథరిన్ కుల్మాన్, ఇంకెంతోమంది ఉన్నారు. వారి పుస్తకాలని నేను తెలుగులో ప్రింట్ చేసి ప్రతీ నెల 1000 రూపాయల కంటే ఎక్కువగా కానుక పంపుతున్న వారికి ఒక పుస్తకము, ఒక గోల్డ్ బైబిల్ ఉచితంగా పంపిస్తున్నాం. ఎందుకు గోల్డ్ బైబిల్ పంపిస్తున్నామంటే అవి కూడా మేము కొని మీకు పంపాల్సిందే. మీరు కూడా ఫ్రీగా ఇవ్వండి. కొన్ని సంవత్సరాల నుంచి గోల్డ్ బైబిల్ ఫ్రీగా ఇస్తున్నాం. మీరు కూడా ఇవ్వండి. వాళ్ళు దేవునితో సమయం గడుపుతారు, బైబిల్తో సమయం గడుపుతారు. కాబట్టి ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, చాలామంది వాళ్ళ డీటెయిల్స్ మా దగ్గర లేవు. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే మాకు కానుక పంపుతున్నారో వారు అడగకపోయినా ప్రపంచ ప్రార్థనా సదస్సు, ఇంటర్నేషనల్ ప్రేయర్ కాన్ఫరెన్స్ ప్రారంభిస్తున్నాం. 20 దేశాలు వారు అక్కడికి వస్తున్నారు. ఆ కాన్ఫరెన్స్లో పాల్గొనటానికి విమాన ఖర్చులు, హోటల్ ఖర్చులు, భోజనం ఖర్చులు అన్నీ నేనే ఏర్పాటు చేస్తున్నాను. వీరిని ఫ్రీగా వేరే దేశంలో తీసుకువెళ్ళి అక్కడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొని మరలా తిరిగి భారతదేశం వచ్చే వరకు అయ్యే ఖర్చు అంతా వారికి నేనే ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి నాతో పాటు ప్రపంచ స్థాయిలో పని చేయాలనే ఉద్దేశం మీకుంటే, కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, పెద్దోళ్ళు వయసు అయిపోయింది నేను రాలేనండి, ఓకే మీ ఇష్టం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ డీటెయిల్స్ ఈ క్రింద చూపిస్తున్న నెంబర్కి పంపించండి. తప్పకుండా మీరు వీసా విషయంలో అనేక టైం పడుతుంది. మేము ఈ విషయంలో మీ పట్ల శ్రద్ధ తీసుకొని మిమ్మల్ని కూడా విదేశాలకు ఉచితంగా తీసుకువెళ్ళి అక్కడ ప్రార్థనా సమావేశంలో మిమ్మల్ని బలపరిచి మరలా తీసుకురావటానికి మేము ప్రణాళిక జరుగుతుంది. మీ వరుస అంటే మీకంటే ముందున్న వాళ్ళు ముందు వెళ్తారు, ఆ తర్వాత మీరు వస్తారు. ఇది చాలా పెద్ద కార్యక్రమం, డబ్బుతో కూడిన కార్యక్రమం. ఒక్క పైసా నేను మిమ్మల్ని అడగను. కేవలము మీరు నన్ను ప్రేమించి నేను అడగకపోయినా నాకు కానుక పంపుతున్నందుకు, మీరు అడగకపోయినా మీకోసం ఈ 3 పనులు నేను చేస్తున్నాను. 1, ప్రతి నెల ఒక బుక్, ప్రార్థనా పుస్తకం మీకు పంపిస్తున్నాను. 2, ప్రతి నెల ఒక గోల్డ్ బైబిల్ పంపిస్తున్నాను. 3, మీ వరుస వచ్చినప్పుడు మిమ్మల్ని విదేశాలకు తీసుకువెళ్తున్నారు. దానికి అయ్యే ఖర్చు అంతా నేనే భరిస్తాను. తప్పకుండా మీ వివరాలు పంపించండి. కలిసి ప్రపంచములో ప్రార్థనా సైన్యమును, దేవునితో అధిక సమయం గడిపే సైన్యాన్ని తయారు చేద్దామని గత 20 సంవత్సరాల నుంచి నేను నా పుస్తకాల్లో ఈ మాట రాస్తున్నాను. ఇప్పుడు అవకాశం వచ్చింది. ప్రపంచంతో కలిసి పనిచేద్దాం అనుకుంటే రండి. కలిసి ప్రార్థనా పరులను తయారు చేద్దాం. దేవునితో అధిక సమయం గడిపే వ్యక్తులను తయారు చేద్దాం. అనేక దేశాల్లో, అనేక భాషల్లో ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలియజేద్దాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.
దేవునితో మాట దయ్యముతో ఆట చిలకలూరిపేట సమర్పణలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తున్నాను. వ్యక్తిగత ప్రార్థనలో ఓడిపోవద్దు, సంఖ్య కలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉండండి, దేవునితో అధిక సమయం గడపండి. ఈ 3 విషయాలు రీచ్ అవ్వటం కోసం మన శరీరము, మన టైము, మన ధనము, మన మనస్సు, అన్నీ మార్పు చెందాలి, అనుకూలంగా మారాలి. మన లైఫ్ అంతా కూడా దేవునితో అధిక సమయం గడిపే విధముగా, సంఖ్య కలిగిన ప్రార్థనను పూర్తి చేసే విధముగా, అలాగే వ్యక్తిగత ప్రార్థనలో ఒక్కరోజు కూడా ఓడిపోకుండా ఉండే విధంగా అభ్యాసం చేయటానికి అనేక విషయాలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది చాలా గొప్ప అనుభవం, చాలా పోరాటంతో కూడిన అనుభవం. అందరికి నచ్చదు, అందుకే నేను కూడా అందరికి నచ్చను. ప్రార్థనా పరులకు మాత్రమే నేను నచ్చుతాను. దేవుని బిడ్డలారా, అలాగే మరి దేవుని కృపను బట్టి ప్రతి నెల ఎంతోమంది మేము అడగకపోయినా మాకు ఇస్తున్న కానుకలను బట్టి వారికి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇక వారు అడగకపోయినా మేము కూడా 3 విషయాలు వారి కోసం చేస్తున్నాం. ఇవి ఆల్రెడీ చెప్పాము, మరలా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ టైంలో మీకు చెప్పాల్సిన మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో 17వ వచనం, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటి మీదనే నిదానం చూసినాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ. భూమి మీద ఎవరికైనా శ్రమ చులకనగా ఉంటుందండి, ఫస్ట్ పాయింట్. రెండోది, క్షణమాత్రముండు. క్షణం ఉంటుందా? అసలు క్షణం ఉండే శ్రమలు ఏమైనా ఉన్నాయా? కొంతమంది జీవితాల్లో ఎన్ని సంవత్సరాల నుంచి శ్రమలు ఉంటున్నాయి తెలుసా? లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకున్న వాళ్ళలాగా సంవత్సరాలు తరబడి శ్రమలు అనుభవిస్తున్నారు. సంవత్సరాలు తరబడి శ్రమలు వారి వెంట వెళ్తున్నాయి. వారి జీవితంలో ఆనందకరమైన దినాల కంటే శ్రమకరమైన దినాలే ఎక్కువ. ఎందుకు ఇలా జరుగుతుంది? టైం అంతా వ్యర్థమైపోతుంది. ఎక్కడ తప్పు జరుగుతుందో ఒక్క విషయం గుర్తుపెట్టుకండి, ప్రతి మనిషి ఏదో ఒక తప్పు దేవునితో నడిచే విషయంలో జరిగితేనే పరిస్థితులు తేడా వచ్చింది, ఊరకనే తేడా రాదు. కొంతమంది అంటారు, పరీక్షల్లో ఉన్నాను, ఇక జీవితం అంతా పరీక్షలు రాస్తే ఎప్పుడు ఉద్యోగం చేస్తారండి? పరీక్షలు కొంతకాలమే, తర్వాత ఇప్పుడు యోసేపు ఉన్నాడు, కొంతకాలం పరీక్షించబడ్డాడు, ఇక జీవితకాలం అంతా పరీక్షలు అనేవి లేవు. ఇక్కడ ఒక విషయం చెబుతున్నాను మీకు, అసలు పరీక్షలు ఏందండి, నాకు అసలు ఏ ప్రాబ్లం కూడా పరీక్ష అనిపించకూడదు. అది నా టైపు. నాకు పరీక్షలు పలానా టైంలో వచ్చినాయి, పలానా టైంలో రాలేదు అనే కాన్సెప్టే ఉండకూడదు. నాకు బాధ వచ్చిందా, ఇది కొత్త నిబంధనలో ఉన్న వ్యక్తుల సిస్టమ్ ఇది. కొత్త నిబంధనలో పరీక్షలు ఎప్పుడు వస్తున్నాయి, ఎప్పుడు రావట్లేదు అనేది ఏమి లేదు. ఎప్పుడు వచ్చినా ఎప్పుడు రాకపోయినా నేను ఒకే రకంగా ఉంటాను. అది ఆ స్థాయికి రావాలి. అందుకే పౌలు ఏమంటున్నాడు, క్షణమాత్రముండు మా చులకని శ్రమ. గుర్తుపెట్టుకోండి, అసలు ఈ అనుభవం మనకు రావాలి. ప్రతి ఇబ్బంది, ప్రతి నొప్పి, ప్రతి హింస మీకు చులకనగా ఉండాలి. ఆర్థికపరమైన ఒత్తిడి మిమ్మల్ని బాధ పెట్టకూడదు, అనారోగ్యపరమైన పరిస్థితులు మిమ్మల్ని బాధ పెట్టకూడదు. చులకని శ్రమ. చులకని శ్రమ అంటే ఏంటండి? అది పెద్ద వేదన లేదు, ఊరికి అట్లా వచ్చింది చులకని శ్రమ. ఎలా సాధ్యమండి ఇది? ఎప్పుడు వచ్చిందండి ఇది? దేవుని బిడ్డలారా, ఒక మాట నేను మీకు చూపిస్తున్నాను. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనములో, నీవు నా ఆజ్ఞలు ఆలకించవలని నేను ఎంతో కోరుతున్నాను, ఆలకించిన ఎడల నది వలె నీ క్షేమము విస్తరించును. ఒక విషయం అండి, క్షేమము అనేది చాలా ఇంపార్టెంట్. క్షేమము పెరిగినప్పుడు ఎంత పెరగాలంట? నది అంత క్షేమం. నేను చాలాసార్లు చెప్పాను, నది అనే మాట వచ్చిందంటే నది కంటే పెద్దది సముద్రం, నది కంటే చిన్నది కాలువ. కానీ నది అంత క్షేమము నీకు వచ్చిందని. క్షేమము మన జీవితంలో, క్షేమము ఏ స్థాయిలో ఉంది? ప్రతిదానికి ఒక కొలత ఉంటుంది.
మీకు బీపీ ఏ స్థాయిలో ఉంది, మీకు షుగర్ ఏ స్థాయిలో ఉంది, ప్రతిదానికి లెక్కలు ఉంటాయి. మరి మీకు క్షేమం ఏ స్థాయిలో ఉంది? ఏమండి, మనుషులు అనుకున్నంత తేలికగా క్షేమం రాదు. ఊరికి పై నవ్వులు నవ్వినంత మాత్రాన క్షేమం ఉందనటానికి లేదు. అది దేవుడు పెంచేది. క్షేమం అనేది దేవుడు మాత్రమే పెంచగలడు. పెంచుతున్నాడా? దేవుడు మన జీవితంలో పని చేస్తే క్షేమము పెరుగుతుంది. ఎప్పుడైతే క్షేమం పెరుగుతుందో అప్పుడు శ్రమలన్నీ చులకని శ్రమలుగా మారతాయి. దేవుని బిడలారా, ఈ విషయం మీద నొక్కి పడుతున్నాను. ఒక్కసారి టెస్ట్ చేసుకోవాలి. నాకు ఒక క్షేమం లేదండి. నాకు క్షేమం లేదంటే అర్థం ఏంటి? దేవుడు క్షేమం పెంచటం లేదు. ఎందుకు పెంచటం లేదు? ఏదో ఆయనకి ఏదో బాధ కలిగించిన ఇంకా సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. అది సరి చేసుకుంటేనే బండి ముందుకెళ్తుంది. క్షేమము పెరగాలనుకుంటే చాలండి. ఇప్పుడు లోకస్తులు ఉన్నారండి. లోకస్తులకి వాళ్ళ డబ్బును బట్టే ఆనందం, వాళ్ళ పొజిషన్స్ని బట్టే ఆనందం. ఏదన్నా ఒక హఠాత్తుగా ఒక ప్రాబ్లం ఫేస్ చేశారనుకోండి, ఆ ప్రాబ్లమ్స్లో వాళ్ళు ఆనందంగా ఉండలేరు. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళకి చులకనగా మారదు. టెన్షన్ పెరిగిపోయింది, ఒత్తిడి పెరిగిపోయింది. ఇది వాళ్ళ సిస్టమ్. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా జరిగేది ఇదే. కానీ యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఒక శ్రమ చులకనగా మారుతుంది. ఎప్పుడంటే క్షేమము విస్తరించినప్పుడు, క్షేమము పెరిగినప్పుడు శ్రమ చులకనగా మారుతుంది. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. అవును, క్షేమం పెరుగుతుంది. ఈ సిస్టంలోకి రావాలండి. మనం ఏదో దేవుని నమ్ముకున్నాము అంటే కుదరదు. ఈరోజు చాలామంది దేవుని నమ్ముకుంటున్నాము అంటున్నారు, కానీ ఈ అనుభవాలు లేవు. ఊరికే ఒక ముసుగు వేసుకున్నారు, యేసు ప్రభు నమ్ముకున్నాను అనే ఒక ముసుగుంది తప్ప ఇక అంత మావులే. లోకస్తులు ఎలా ఉంటున్నారు, మనం అలా ఉంటున్నాం. ప్రతిదీ ఆచారం అయిపోయింది. ప్రార్థన ఎక్కడ ప్రార్థన పనికి వస్తుందంటే ఆ భోజనం చేసేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు, ఏదైనా కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రార్థన అవసరం. అంతే తప్ప దేవుడు ప్రార్థన ద్వారా నా లైఫ్లో ఏ స్థాయిలో పని చేస్తున్నాడు అని ఆలోచించటం లేదు. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, తేలిగ్గా తీసుకోవద్దు. చులకని శ్రమగా చేసుకోండి. ప్రతి పరిస్థితిని చులకనగా శ్రమగా తీసుకోండి. మిమ్మల్ని బాధ పెట్టేది ఈ భూమి మీద ఏది ఉండకూడదు. ఎవరు మిమ్మల్ని బాధ పెట్టకూడదు. ఎవరి వలన మీరు బాధించబడకూడదు. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు. శ్రమ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఇవన్నీ కూడా మనల్ని బాధ పెడతాయి. అయితే క్షేమము విస్తరించినప్పుడు అవి వాటి మీద విజయం మనకు వస్తుంది. అవన్నీ చాలా చులకని శ్రమగా మారిపోతుంది. చులకని శ్రమ. చెరసాల్లో పౌలు శీలలో ఎంత జైల్లో వేసినప్పుడు చాలామంది నాకు చెప్పిన ఆ రాత్రి నిద్ర పట్టలేదండి అంటారు. నేను చాలామందిని జైలుకి వెళ్ళి వాళ్ళని కలుసుకున్నాను. వాళ్ళు అంటారు, ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదండి, బాధ అంత వేదన, అవి గుర్తొచ్చి, వీళ్ళు గుర్తొచ్చి, వాళ్ళు గుర్తొచ్చి, ఎప్పుడు దాకా ఉండాలో, బెయిల్ ఎప్పుడు వస్తుందో, ఇవన్నీ రకరకాల. పౌలు శీలలు చులకని శ్రమగా ఏ విషయంలో బాధపడకుండా ఆనందంగా పాటలు పాడారండి. పాటలు పాడటం ఒక గొప్ప మాదిరండి. క్షేమము విస్తరించిన వారి లక్షణం అండి. ఆనందం ఎక్కువైపోయినప్పుడు ఆటోమేటిక్గా అంటూ ఉంటారు. ఏది మనోడు ఉత్సాహంగా ఉండాలంటారు. ఏంది, ఆనందం ఎక్కువైపోయింది. ఆనందం ఎక్కువైపోతే వచ్చేదే పాటలు. ఆనందం ఎక్కువైపోయిన వచ్చేదే పాటలు. దేవుడికి మాట కంటే పాట ఇష్టమని ఎన్నోసార్లు చెప్పాను. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, రోజు పాటలు పాడుతున్నారా మీ ప్రార్థనా గదిలో? ప్రార్థనలు పాడండి. వద్దు,
పాటలు పాడండి, నోరు విప్పండి, మీ వాయిస్ని ఎవరు వినరావు. కాబట్టి దేవుని బిడలారా, క్షణమాత్రముండు మా చొలకని శ్రమ, ఈ అనుభవం ఎప్పుడు వచ్చిందంటే మనము ఎప్పుడైతే విస్తారమైన క్షేమాన్ని కలిగి ఉంటామో అప్పుడు మనకి ఈ అనుభవం మనకు వస్తుంది. విస్తారమైన క్షేమం, నది అంతా క్షేమం. ఎస్, దేవుడు మాత్రమే ఇచ్చేది నది అంతా. మరి నాకు ఇవ్వట్లేదండి ఎందుకని? ఎస్, నువ్వు ఇంకా సరి చేసుకోవాలి. ఏమండి, సరి చేసుకునే విషయంలో తప్పించుకోబాకండి. ఎక్కడికి మరలా యాస్టీస్కి రావాల్సిందే. ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా జబ్బు చేసింది, హాస్పిటల్కి వెళ్ళకుండా ఏం కాదులే అంటే జబ్బు పెద్దది చేసింది. అప్పుడన్నా వెళ్ళాల్సిందే. వెళ్తే మళ్ళీ మొత్తం టెస్టులని మళ్ళీ మొత్తం ఇంకా జబ్బు పెరిగిపోయి ఇంకా ఎక్కువ. ఎందుకండి అంత రిస్క్ తీసుకుంటున్నారు? తప్పించుకోవద్దు. సరి చేసుకోవాల్సిన వాటిలో నుండి తప్పించుకోవద్దు. ఏం కాదులే, అది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, అది బాగానే ఉంది. దేవుడు పరిశుద్ధాత్మ ఒప్పింప చేస్తాడు. ప్రతి వ్యక్తిని ఒప్పింప చేస్తాడండి. తప్పించుకోలేవు, ఎవరూ తప్పించుకోలేరు. ఒప్పింప చేస్తాడు. మాస్టరు నువ్వు సరి చేసుకో, నువ్వు పలానా పని చేయటం కరెక్ట్ కాదు, ఒప్పింప చేస్తాడు. వెంటనే సరి చేసుకో, అప్పుడు క్షేమం పెరుగుతుంది. నీవు నా ఆజ్ఞలు ఆలకించవలని నేను ఎంతో కోరుచున్నాను. ఎంత ఇష్టమండి మనం లోబడతాం. మనం లోబడాలని దేవుడు ఎంత కోరుకుంటున్నాడండి. నేను ఎంతో కోరుచున్నాను. ఎంత ఆయనకి ఎంత ప్రేమ, మనకు విధేయత చూపటం వల్ల ఆయన ఎంత ప్రేమ కలిగిన అర్థమవుతుంది. కానీ తప్పించుకుంటున్నారు ఈరోజు చాలా. ఏం కాదులే, అది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, అది బాగానే ఉంది, చేద్దాంలే, ఒప్పుకుందాంలే. ఎంతకాలం తప్పించుకుంటారండి. కాబట్టి తప్పించుకున్నంత వరకు మీ క్షేమము పెరగదు. ఇక్కడ విషయం ఏంటంటే లైఫ్ అండి, ఇది జీవితానికి సంబంధించింది. మీ జీవితంలో క్షేమం, డబ్బు ఉండొచ్చు కానీ క్షేమం లేకపోతే ఉపయోగం లేదు. డబ్బు వల్ల పొజిషన్స్ ఉండొచ్చు, గొప్ప గొప్ప వ్యాపారాలు, గొప్ప గొప్ప ఉద్యోగాలు ఉండొచ్చు, కానీ క్షేమం లేకపోతే బాగా టెన్షన్, రోజు టెన్షను. ఏమండి, దేవుని బిడ్డలారా, టెన్షన్ చూపించకుండా క్షేమము మనలను మారుస్తుంది. అధికారులు, ఉన్నతమైన అధికారులు టెన్షన్. ఉన్నతంగా డబ్బులు ఉండేవాళ్ళు టెన్షన్. వారికి నిద్ర ఒకటే, ఆనందం ఒకటే, చాలా తక్కువగా ఉంటాయి. కానీ బైబిల్ చెబుతుంది దేవుడు క్షేమం విస్తరించినప్పుడు నిర్భయంగా నిద్రపోతారని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఒకే ఒక విషయం చెబుతున్నాను, ఆయన క్షేమాన్ని విస్తరించినప్పుడు మన శ్రమ చులకనగా మారుతుంది, మన అప్పులు చులకనగా మారుతాయి, ధైర్యం వచ్చిద్ది. ఏం కాదులే, తప్పకుండా దేవుడు. అలాగే క్షేమం లేదనుకోండి, అమ్మ బాబోయ్ ఈ అప్పులు ఎట్ట తెరవాలి, ఈ అట్ట టెన్షన్ పెరిగిపోయింది. ఎంతమంది అంటే టెన్షన్ పెరిగిపోయి మరణించిన వాళ్ళు. ఆ టెన్షన్స్ని క్షేమం ఏం చేసిద్దంటే తేలిక చేసింది, చులకన శ్రమగా చేసింది. చూసారండి, అంత అద్భుతమైన దేవునితో కలిసి ఉంటే, పరిశుద్ధాత్మతో కలిసి ఉంటే ఈ అనుభవాలు వస్తాయి. ఇంకా మీకు ఏమన్నా సందేహాలు ఉంటే నేను రాసిన పుస్తకాలు చదవండి. ప్రార్థనా గదిలో పుట్టిన పుస్తకాలు, అవి మిమ్మల్ని ప్రార్థించేటట్టు చేస్తాయి. రేట్లు పెరిగిపోతున్నాయి, ఓ పక్క భూమి విలువ పెరుగుతుంది, నిత్యావసర రేట్లు పెరిగిపోతున్నాయి. సామాన్యుడు హృదయంలో టెన్షన్స్ ప్రారంభమైనాయి, భయాందోళన ప్రారంభమైంది. తన స్థాయి ఉన్నతంగా ఆలోచించుకుంటున్నాడు, కానీ ఇవి పెరగటం వల్ల చాలా తగ్గిపోతున్నాడు. తన ఆలోచన తగ్గిపోతుంది. భయపడొద్దు, దేవునితో కలిసి పనిచేయండి. ఆయన మీ భారాలు తగ్గిస్తాడండి. ఆయన మీ భారాలు క్లియర్గా ఉంది. దేవుడు మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడు. మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎప్పుడైతే వేస్తావో
మన హృదయం తేలిగ్గా ఉండిద్ది. అదొక్కటే గుర్తు. నేను దేవుడి మీద భారం వేసినప్పుడు చాలామంది ఏం కాదులే అంటారు, ఓ పక్క టెన్షన్ పడతా ఉంటారు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఓ పక్క దేవుడు ఉండాలి అని అంటం తేలికేనండి, కానీ హృదయపూర్వకంగా అంటమే చాలా కష్టం. కాబట్టి కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డలారా, దయచేసి ఎదుర్కోండి, ప్రాబ్లం ఫేస్ చేయండి. ఎందుకో తెలుసా, దేవుడిచ్చే క్షేమము మన యొక్క ప్రతి పోరాటాలనే స్థాయి తగ్గిస్తుంది, ఆ పోరాటం యొక్క బలం తగ్గిస్తుంది, శ్రమను తేలికగా మారుస్తుంది, చులకని శ్రమగా మారుస్తుంది. అటువంటి ఆనందం కలిగి ఉండాలి, అటువంటి సంతోషం కలిగి ఉండాలి. ఇప్పుడు అనిపిస్తుంది మీకు, ఇది ఒక అనుభవం. ఎవరు పడితే వాళ్ళు ఉండలేరు. కేవలము దేవునితో సమయం గడిపి ఓడిపోకుండా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలండి. ఓడిపోకుండా ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడైతే కాపాడుకుంటామో అప్పుడు మనం పర్ఫెక్ట్గా ఉంటాం. ఫస్ట్ ఇప్పుడు చూడండి, పరీక్షలో ఓడిపోతేనే మొత్తం ప్లాన్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. మళ్ళీ చదవాలి, మళ్ళీ ఎప్పుడు చదవాలో, ఎప్పుడు వెళ్తాము, మళ్ళీ ఇక అప్పటి వరకు సాఫీగా సాగిన లైఫ్ ఫెయిల్ అయినప్పుడు మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ప్రార్థనా జీవితంలో ఓడిపోవద్దు. ఏదో ఫంక్షన్లు వచ్చినాయి, ఏదో మీటింగ్లు వచ్చినాయి, ఏదో బిజీగా ఉంది. మీరు ప్రార్థనా జీవితంలో ఓడిపోతే ఏం జరిగిద్దంటే మీ క్షేమము పెరగదు. పరిశుద్ధాత్మ అసలు ఓడిపోవటం దేవుడికి పరమ అసహ్యం అండి. ఎందుకు బైబిల్లో హనోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచిన రాయబడి ఉందండి? ఓడిపోయినోడి గురించి ఏమైనా రాయబడిందా? ఫలానా వ్యక్తి పద్దాక ఓడిపోతా కానీ దేవుడు ఆయన ఆశీర్వదించడం ఉందా బైబిల్లో? లేదు. ఓడిపోయిన వ్యక్తితో దేవుడు నడవలేడు. సరి చేసుకోవాలండి, నాకు ఉంది, మరి ఉపయోగం ఏముంది? ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి కోరికలు, కానీ దాన్ని రీచ్ అవ్వాలి, ఆటంకాలు అధిగమించాలి, పోరాడాలి. అదే మనకి ఇంపార్టెంట్గా కనపడాలి. అందుకే నేను ఎన్నోసార్లు చెప్పాను, నా ప్రార్థనా జీవితం కంటే పెద్దది గొప్పది ప్రపంచంలో ఏది లేదు. దాన్ని చెడగొట్టడానికి అనేకమైన పరిస్థితులు, ధన రూపములో రకరకాల రూపంలో నా దగ్గరికి వచ్చినా సింపుల్గా పక్కన పెట్టేస్తాను. ఒక ఓడిపోని వ్యక్తిగా నేను ఉండాలి. ఈ ప్రపంచం ఓడిపోకుండా నన్ను చూసి నేర్చుకోవాలని నేను ప్రజలతో మాట్లాడుతున్నాను. కాబట్టి తేలిగ్గా మాట్లాడొద్దండి, తేలిగ్గా చూడొద్దు. దేవునితో సమయం గడపండి, ఓడిపోవద్దు. అప్పుడు పరిశుద్ధాత్మ మీతో పనిచేస్తాడు, విస్తారమైన క్షేమం ఇస్తాడు. ఆ క్షేమము మీ శ్రమలను చులకని శ్రమలుగా మారుస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకా చదవండి, ప్రార్థనా పుస్తకాలు చదవటమే తప్పకుండా ప్రతి మనిషి చదవాలి. ప్రతి మనిషి ప్రార్థనా పుస్తకాలు చదవాలి, దేవునితో సమయం గడపాలి, ఓడిపోకూడదు. ఈ కాన్సెప్ట్తో నేను పనిచేస్తున్నాను. రండి, కలిసి పనిచేద్దాం. ప్రపంచంలో దేవునితో అధిక సమయం గడిపే ఒక సైన్యాన్ని తయారు చేద్దాం. రండి, అసాధ్యమేం కాదు. అన్నిటికంటే ప్రార్థనకు గొప్ప చేద్దాం. అటువంటి కృప దేవుడు మీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. మీ ప్రాంతంలోకి వచ్చినప్పుడు తప్పకుండా కలుసుకుందాం. మీకు ఏదన్నా సందేహాలు ఉన్నా, మా పత్రిక కావాలన్నా తప్పకుండా మీరు మాకు తెలియచేయండి, మీకు వివరాలు తెలియజేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలందరిని ఆశీర్వదించండి. ఒక తేలిక జీవితం మాకు వద్దు ప్రభువా, క్షేమాన్ని విస్తరింపచేయండి. క్షేమం పెరగాలి. పరిశుద్ధాత్మ, మీరు క్షేమాన్ని విస్తరింపచేస్తే మా జీవితములో ప్రతి పెద్ద శ్రమ చులకని శ్రమగా మారుతాయి. గొప్ప విషయం ప్రభువా ఇది. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ అనుభవాన్ని కలిగి ఉంటాను సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.